అస్సలు భయపడద్దండి. ఈ మొత్తం పీడిఎఫ్ కింద లింక్లో పెడుతున్నాను టెలిగ్రామ్ ఛానల్లో, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో బాగా వినండి, మెయిన్ ఫోకస్ చేయండి. ఫస్ట్ అర్థమెటిక్లో మెయిన్లీ ఫోకస్ చేయాల్సిన ఏరియాస్ డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ మెన్సురేషన్. ఈ రెండింటి పైన హైలీ ఫోకస్ చేయాలి అండ్ ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. మెన్సురేషన్లో మెల్టెడ్ అండ్ రీకాస్టింగ్ ప్రాబ్లమ్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయండి. వాటిల్లో కూడా హాలోస్పియర్ పైప్ టైప్స్ ప్రాబ్లమ్స్, తర్వాత హెమిస్పియర్ వీటిపైన, అండ్ ఫ్రస్టమ్ ఆఫ్ కోన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫ్రస్టమ్ ఆఫ్ కోన్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. ఈ ఫార్ములాస్ పైన ఎక్కువ ఫోకస్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అండ్ వై ఇఫ్ సో నెంబర్ ఇస్తారు 789x5y1. ఇది సో నెంబర్తో డివిజిబుల్ అవుతుంది అంటారు. ఫర్ సపోజ్ 70, 55, 88 ఇలాంటి నెంబర్స్ డివిజిబుల్ అవుతుంది అంటారు. ఇందులో ఎక్స్ అండ్ వై కనుక్కునే ప్రాబ్లమ్స్ అనేటివి చాలా వరకు అడుగుతారు. సో ఇలాంటి వాటిపైన ఫోకస్ చేయండి. నెంబర్ సిరీస్లో డివిజిబిలిటీ రూల్స్ 7, 11, 13, 17 ఇవి ఖచ్చితంగా నేర్చుకోండి. నెక్స్ట్ రిమైండర్ థియరం బాగా ప్రాక్టీస్ చేయండి. రిమైండర్ థియరం పైన నెక్స్ట్ ఇందా క్వశ్చన్ చెప్పారు కదా, ఆ విధంగా అలాంటి క్వశ్చన్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయండి. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్లో డిస్హానెస్ట్ డీలర్ ఉన్నారు, తర్వాత సక్సెసివ్ డిస్కౌంట్స్. ఈ 2 టైప్స్. డిస్హానెస్ట్ డీలర్ అంటే కేజీకి బదులు 800 grams రాయి పెట్టి అమ్ముతున్నారు. ఇలా అమ్మడం వల్ల లాభం ఎంత, నష్టం ఎంత, ఇలాంటి క్వశ్చన్స్. నెక్స్ట్ సక్సెసివ్ డిస్కౌంట్స్. ఫస్ట్ టైం 50% డిస్కౌంట్ ఇస్తారు, నెక్స్ట్ టైం 40% డిస్కౌంట్ ఇస్తారు. సో సక్సెసివ్ ఇట్లా 2-3 times చేసిన తర్వాత ఎంతవరకు టోటల్ డిస్కౌంట్ అనేది ఎంత ఉంది అనేది ఇలాంటివి అడుగుతారు. వీటిల్లో ఇంతకుముందు 50, 40, 30 అనే నెంబర్స్ ఇచ్చేవాళ్ళు. బట్ ఇప్పుడు క్వశ్చన్ చూసిన వెంటనే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా 16.66 ఇలాంటి పర్సంటేజ్ ఇస్తారు, తర్వాత 14.28 ఇలాంటి పర్సంటేజ్ ఇస్తారు. సో వీటి కోసం మనం ఏం చేయాలి, ఫ్రాక్షన్ టు పర్సంటేజ్ అనేది నేర్చుకోవాలి. 14.28 అంటే ఫ్రాక్షన్ ఎంత, నేను ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, 1/7. 1/7 ఈజ్ ఈక్వల్ టు 14.28. నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇంతకుముందు ఇయర్లీ అడిగేవారు, ప్రజెంట్ హాఫ్ ఇయర్లీ అడుగుతున్నారు, తర్వాత క్వార్టర్లీ అడుగుతున్నారు. ఇంట్రెస్ట్ రేట్ అనేది హాఫ్ ఇయర్లీకి ఇస్తున్నారు, క్వార్టర్లీకి ఇస్తున్నారు. వాటిపైన ఎక్కువ ఫోకస్ చేయండి. అది కూడా డైరెక్ట్గా అడగట్లేదు, హాఫ్ ఇయర్లీ క్వార్టర్లీకి ఇచ్చేసి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది లేదా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఎంత వస్తుంది అని అడగట్లేదు. సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 3 years డిఫరెన్స్ ఎంత అని అడుగుతారు. సో వీటిపైన ఎక్కువ ఫోకస్ చేయండి. ఓకే. నెక్స్ట్ స్టాటిస్టిక్స్. ప్రిలిమ్స్లో వీటిపైన క్వశ్చన్స్ ఉండవు కానీ బట్ మెయిన్స్కి వచ్చే కొద్దీ 1 to 2 క్వశ్చన్స్ డెఫినెట్లీ ఉంటాయి. మీన్, మీడియన్, మోడ్ వీటిపైన ఖచ్చితంగా నేర్చుకోండి. బాగా ఫోకస్ చేయండి, వీటిని ఖచ్చితంగా నేర్చుకోండి. ఫైండింగ్ ద మోడ్ వెన్ మీన్ అండ్ మీడియన్ ఆర్ ఈవెన్. మీను, మీడియన్ 2 ఇస్తారు, మోడ్ కనుక్కోమంటారు. సో ఇలాంటి క్వశ్చన్స్ అస్సలు వదిలిపెడద్దు, డెఫినెట్లీ నేర్చుకోండి. నెక్స్ట్ ఆల్జీబ్రా. ఈ లీనియర్ ఈక్వేషన్స్ ఉంటాయి, x+1/x = k సో ఇలాంటివి. వీటి కోసం మనం డెఫినెట్లీ ఫార్ములాస్ నేర్చుకోవాలి. a+1/a³ = ? ఇలాంటివి. x+y³ x³ ఇలాంటివి ఫార్ములాస్ డెఫినెట్లీ నేర్చుకోండి. ఫార్ములాస్ అన్నీ నేర్చుకోండి. ఓకే. సో ఇప్పుడు అర్థమెటిక్ అండ్ రీజనింగ్లో హై ప్రయారిటీ చాప్టర్స్లో డేటా ఇంటర్ప్రిటేషన్, మెన్సురేషన్, నెక్స్ట్ నెంబర్ సిస్టమ్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, స్టాటిస్టిక్స్, నెక్స్ట్ ఆల్జీబ్రా. ఇవి హై ప్రయారిటీ. మీరు ఆల్రెడీ అన్నీ నేర్చుకున్నారు, బట్ వీటిపైన హై ప్రయారిటీ. ఇప్పుడు చెప్పిన క్వశ్చన్స్ పైన మళ్ళీ ఒకసారి రివైజ్ చేయండి, బాగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ రీజనింగ్ ఆల్సో కంటైన్స్ 35 marks. ఫస్ట్ పజిల్స్, సీటింగ్. ఎక్కువ ఎన్టీపీసీలో పజిల్స్ ఏ విధంగా అడుగుతారు, ఫ్లోర్ బేస్డ్ ఒక టైపు, సర్క్యులర్ బేస్డ్ ఒక టైపు. ఫర్ సపోజ్ ఒక్కొక్క అంతస్తులో ఉన్నారు, ఒక్కొక్క అతనికి ఇష్టమైన సబ్జెక్టు ఇంకోటి ఉంటుంది. సో ఇలాంటి పజిల్స్ అనేవి ఖచ్చితంగా ఒక పజిల్ అనేది డెఫినెట్లీ ఉంటుంది. మీరు ఏం చేయాలి, ప్రతిరోజు ఒక పజిల్, ఫ్లోర్ బేస్డ్ పజిల్ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ అలాగే యాక్చువల్లీ ఇంతకుముందు సెంట్రల్ బేస్డ్, సర్కిల్లో ఉన్నారు, సెంటర్ని ఫేస్ చేస్తూ ఉన్నారు, సీటింగ్ అరేంజ్మెంట్ అనేది ఉండేది. ప్రజెంట్ కొంతమంది సెంటర్ చూస్తున్నారు, కొంతమంది అవుట్ సైడ్ చూస్తున్నారు అనే క్వశ్చన్స్ అనేవి ఎక్కువ వస్తున్నాయి. ఇలాంటి క్వశ్చన్స్ కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ డేటా సఫిషియన్సీ. మ్యాథ్స్, రీజనింగ్ 2 మిక్స్ చేసి ఇస్తారు క్వశ్చన్స్. ఎలాంటివి,
ఏ క్వశ్చన్ అడుగుతారు, ఏ బీకి బ్రదర్ అవుతారా అని అడిగి కింద ఆప్షన్స్ ఇస్తారు. బి యొక్క తల్లి సి, సి యొక్క తండ్రి డి, ఇలా క్వశ్చన్స్ స్టేట్మెంట్స్ అన్నీ ఇచ్చేసి డిరైవ్ చేయాలి మీరు. వీటికి చాలా ఫాస్ట్గా చేయడం అనేది రావాలి. ఇలాంటి క్వశ్చన్స్, బ్లడ్ రిలేషన్స్ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్రిటికల్ రీజనింగ్. ఫర్ సపోజ్ గవర్నమెంట్ ప్లాస్టిక్ని బ్యాన్ చేయాలి, ఈ స్టేట్మెంట్ ఇచ్చేసి ఈ స్టేట్మెంట్ స్ట్రాంగ్ ఆర్ వీక్, కరెక్టా రాంగా, ఇలాంటివి డెసిషన్ మేకింగ్ వస్తాయి ఆప్షన్స్లో. ఇక్కడ మన పర్సనల్ ఒపీనియన్ ఉండకూడదు. మనం ఒక జాబ్ హోల్డర్ లాగా, ఒక ఆఫీసర్ లాగా ఆలోచించగలగాలి. న్యూట్రల్ ఉండాలి, పర్సనల్ ఒపీనియన్ కాకుండా న్యూట్రల్ ఉండాలి. ఇలాంటి వాటిల్లో మార్క్స్ కోసం డెఫినెట్లీ. నెక్స్ట్ కోడింగ్ అండ్ డీకోడింగ్. ఇంతకుముందు చాలా ఈజీ ఉండేవి. ప్రజెంట్ ఏం చేస్తున్నారంటే మ్యాట్రిక్స్ అండ్ కండిషనల్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వర్డ్ వొవెల్తో స్టార్ట్ అవుతుంది, కాన్సనెంట్తో ఎండ్ అవుతుంది, దానికి కోడ్ హ్యాష్ ఇలా ఇస్తారు. ఇలా ఇచ్చేసి కొన్ని వర్డ్స్ ఇస్తారు, వాటికి ఆన్సర్ కనుక్కోవాలి. ఇలాంటి వాటిపైన ఎక్కువ ఫోకస్ చేయండి, కోడింగ్ అండ్ డీకోడింగ్. నెక్స్ట్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్. a@b #c గ్రేటర్ దాన్ d. ఇందులో a ఈజ్ గ్రేటర్ దాన్ d, ఇస్ ఇట్ ట్రూ ఆర్ నాట్, ఇలాంటివి కనుక్కోవాలి. ఇప్పుడు రీజనింగ్ తీసుకుంటే మనము మెయిన్ పజిల్స్ డెఫినెట్లీ ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ డేటా సఫిషియన్సీ ప్రాక్టీస్ చేయాలి, క్రిటికల్ రీజనింగ్ ప్రాక్టీస్ చేయాలి, కోడింగ్ డీకోడింగ్ ప్రాక్టీస్ చేయాలి, మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్. హిస్టరీ అండ్ బయాలజీ పైన ఎక్కువ ఫోకస్ చేయండి, ఎందుకంటే ఎక్కువ మార్క్స్ ఈ రెండింటి నుంచి వస్తాయి. హిస్టరీలో టైమ్ లైన్ అండ్ ఫ్యాక్ట్స్ చాలా ఇంపార్టెంట్. ఆ టైమ్ లైన్లో మోడర్న్ హిస్టరీలో టాప్ ప్రయారిటీ మోడర్న్ హిస్టరీ, గాంధీయన్ ఎరా 1970 నుంచి 1947 వరకు. నెక్స్ట్ నాన్ కోఆపరేషన్ మూమెంట్, సివిల్ డిజోబీడియన్స్ మూమెంట్స్, క్విట్ ఇండియా మూమెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. రెవల్యూషనరీ మూమెంట్స్, ఇందులో మెయిన్గా భగత్ సింగ్, వీళ్ళవి చాలా ఖచ్చితంగా నీట్గా నేర్చుకోండి. నెక్స్ట్ గవర్నర్ జనరల్స్తో పాటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 వెరీ ఇంపార్టెంట్, నేర్చుకోండి. దాని తర్వాత ఈ మింటో మార్లే, కాంటెక్ట్ చేమ్స్ఫర్డ్, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. 1909, 1919, 1935 డెఫినెట్లీ బాగా నేర్చుకోండి ఇవన్నీ. నెక్స్ట్ ఏన్షియంట్ అండ్ మెడివల్లో బుద్ధిజం, జైనిజం. బుద్ధిజం సంబంధించి కౌన్సిల్స్, ఏ కౌన్సిల్ ఏ సిటీస్లో పెట్టారు, ఇలాంటివి ఖచ్చితంగా నేర్చుకోండి. నెక్స్ట్ ఢిల్లీ సుల్తాన్స్, మొఘల్స్, మొత్తం చదవాల్సిన అవసరం లేదు. ఢిల్లీ సుల్తాన్స్ అండ్ మొఘల్స్, వీటిల్లో మెయిన్గా ఆర్కిటెక్చర్ పైన ఫోకస్ చేయండి. ఆర్కిటెక్చర్ పైన ఇంతకుముందు ఎర్రకోట, తాజ్మహల్ కట్టింది ఎవరు అని అడిగేవారు, బట్ నో, ప్రజెంట్ అలా కాదు. ఆదాయ్ దిన్కా చోప్రా కట్టింది ఎవరు, ఇలాంటివి. సో కన్స్ట్రక్షన్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయండి. నెక్స్ట్ అడ్మినిస్ట్రేటివ్ టర్మ్స్. మున్సబ్దార్ అంటే ఎవరు, ఆయన ఏం వర్క్ చేస్తారు, ఇలాంటివి. నెక్స్ట్ జాగ్రఫీ ఎక్కువ మ్యాప్ బేస్డ్ వెళ్తారు. వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్, ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్, వాటి దగ్గర ఉన్నటువంటి సిటీస్, వాటిపైన ఉన్న డ్యామ్స్, వీటిపైన ఎక్కువ ఫోకస్ చేయండి. నెక్స్ట్ మౌంటైన్ పాసెస్, వెరీ 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 ఇంపార్టెంట్. మౌంటైన్ పాసెస్, జోజిలా పాస్, షిప్కిలా పాస్, నాథులా పాస్, ఏ పాస్ ఏ సిటీని కనెక్ట్ చేస్తుంది, ఇవి అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత బౌండరీ లైన్స్, మెక్మోహన్ రేఖ, రాక్లిఫ్ రేఖ, ఇవి ఏ స్టేట్స్ గుండా పోతుంది, ఇది చాలా ఇంపార్టెంట్, ఇవి నేర్చుకోండి. నెక్స్ట్ వరల్డ్ జాగ్రఫీలో తీసుకుంటే గ్రాస్ ల్యాండ్స్, ఈ స్టెప్పీస్ అని ఎక్కడంటారు, గ్రాస్ ల్యాండ్స్ని ప్రైరీస్ అని ఎక్కడంటారు, ఇలాంటి క్వశ్చన్స్. జాగ్రఫీ కంప్లీటెడ్. మెయిన్ మ్యాప్ బేస్డ్ అండ్ ఎకానమీ. ఇండియన్ పాలిటీలో ఎక్కువ ఫోకస్ చేయాల్సింది జ్యుడిషియరీ పైన ఫోకస్ చేయండి, హైకోర్టు అండ్ సుప్రీంకోర్టు పైన ఫోకస్ చేయండి. నెక్స్ట్ 1 to 51 ఆర్టికల్స్, వీటిల్లో కూడా ఫండమెంటల్ రైట్స్, డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఫండమెంటల్ డ్యూటీస్, వెరీ 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 ఇంపార్టెంట్. అస్సలు వీటిని నేర్చుకోకుండా నెగ్లెక్ట్ చేయొద్దండి, ఖచ్చితంగా నేర్చుకోండి. నెక్స్ట్ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్, ఆర్టికల్ 352, 356, 360. నెక్స్ట్ పంచాయతీ రాజ్ సిస్టమ్, 7th and 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, ఇవి నేర్చుకోండి. పాలిటీకి మోర్ దాన్ ఎనఫ్. పాలిటీ నుంచి మనకు వచ్చేది 4 to 5 క్వశ్చన్స్ వస్తాయి, ఇవన్నీ ఖచ్చితంగా నేర్చుకోండి, సరిపోతుంది. ఒకవేళ రాకపోయినా కూడా మనం మొత్తం చదివేంత టైం అయితే ప్రజెంట్ లేదు, మీరు ఆల్రెడీ చదివింటే వెల్ అండ్ గుడ్. నెక్స్ట్ జనరల్ సైన్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్
10 to 12 క్వశ్చన్స్ జనరల్ సైన్స్ నుంచి, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఈ మూడిట్లో బయాలజీకి టాప్ ప్రయారిటీ ఇవ్వాలి. బయాలజీలో కూడా మెయిన్ ఏం చదవాలి, విటమిన్స్ ఆర్ మినరల్స్ వీటి గురించి. తర్వాత ప్లాంట్ కింగ్డమ్, థలోఫైటా, బ్రయోఫైటా, వీటి నుంచి థలోఫైటా పైన బాగా ఫోకస్ చేయండి. నెక్స్ట్ హ్యూమన్ ఫిజియాలజీ, బ్రెయిన్, హార్ట్, డైజెస్టివ్ సిస్టమ్, బ్రెయిన్ ఫంక్షనింగ్, హార్ట్ ఫంక్షనింగ్, డైజెస్టివ్ సిస్టమ్ పైన ఎక్కువ ఫోకస్ చేయండి. ఫిజిక్స్, యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ పైన మ్యాక్సిమం ఫోకస్ చేయండి. ఎస్ఐ యూనిట్స్ వీటిపైన ఎక్కువ ఫోకస్ చేయండి. కెమిస్ట్రీలో పీరియాడిక్ టేబుల్ పైన క్వశ్చన్స్ అడుగుతున్నారు ప్రజెంట్. సో పీరియాడిక్ టేబుల్, కెమికల్ నేమ్స్ ఆఫ్ డైలీ ఐటమ్స్, అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యొక్క కెమికల్ నేమ్ ఏంటి, జిప్సమ్ యొక్క కెమికల్ నేమ్ ఏంటి, వీటిపైన ఫోకస్ చేయండి. నెక్స్ట్ ఇండియన్ ఎకానమీలో ఎక్కువ చదవాల్సిన అవసరం లేదు. ఈ బ్యాంకింగ్ టర్మ్స్, రెపో రేటు, రివర్స్ రెపో రేటు, ఎస్ఎల్ఆర్, సిఆర్ఆర్, ఈ టర్మ్స్ పైన ఫోకస్ చేయండి. అలాగే ఇన్ఫ్లేషన్ టర్మ్స్, వీటన్నిటిపైన ఫోకస్ చేయండి. నెక్స్ట్ 5 years ప్లాన్స్. 5 years ప్లాన్స్లో 1 to 12 ఆల్రెడీ మొత్తం అంతా నేర్చుకుని ఉంటే వెల్ అండ్ గుడ్. అదర్వైజ్ మెయిన్ ఫోకస్ 1, 2 and 12 వీటిపైన ఎక్కువ ఫోకస్ చేయండి. తర్వాత 2011 సెన్సెస్ ఖచ్చితంగా అడిగేదానికి ఛాన్స్ ఉంది, ఇప్పుడు కూడా అడుగుతున్నారు. సో నెగ్లెక్ట్ చేయదండి. డెన్సిటీ రేషియో, అంటే ఏ స్టేట్లో ఎంత డెన్సిటీ ఉన్నారు పాపులేషన్, సెక్స్ రేషియో ఎంత ఉండేది 2011 సెన్సెస్ ప్రకారము, ఇలాంటివి ఖచ్చితంగా నేర్చుకోండి. ఇప్పటికీ మనము హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ, జనరల్ సైన్స్ అండ్ అర్థమెటిక్, రీజనింగ్ ఇవన్నీ చూసాం. వీటి తర్వాత మెయిన్ వెరీ ఇంపార్టెంట్ స్కోర్ బూస్టర్స్. అవేవేవి, రైల్వే స్పెసిఫిక్ జీకే, కంప్యూటర్ అప్లికేషన్స్, అవార్డ్స్ అండ్ స్పోర్ట్స్. జస్ట్ ఈ 3 టాపిక్స్ నుంచి మినిమం 10 to 15 క్వశ్చన్స్ వస్తాయి. ఈ 3 టాపిక్స్ నుంచి. రైల్వే స్పెసిఫిక్ జీకే అంటే ఏంటి, మెయిన్లీ రైల్వేకి సంబంధించి, అంటే కవచ్ సిస్టమ్, మన ఇండియా ఇండిజినియస్ సిస్టమ్ గురించి చదవండి, బాగా చదవండి. కవచ్ సిస్టమ్ గురించి బాగా చదవండి. నెక్స్ట్ వందే భారత్, అమృత్ భారత్. వందే భారత్ ట్రైన్స్లో స్టార్టింగ్ ఏ రూట్లో స్టార్ట్ చేశారు, నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్. నెక్స్ట్ జోన్స్, హెడ్ క్వార్టర్స్ అస్సలు మర్చిపోవద్దండి. 19 జోన్స్ మొత్తం ప్రతి ఒక్కటి నేర్చుకోండి. నెక్స్ట్ 2025-2026 యూనియన్ బడ్జెట్లో రైల్వే అలొకేషన్ సంబంధించి చదవండి. ఫిబ్రవరిలో బడ్జెట్ వచ్చింది, మార్చిలో ఎగ్జామ్ ఉంది, ఇస్తారా అని అస్సలు అనుకోవద్దండి, నెగ్లెక్ట్ చేయొద్దండి. డెఫినెట్లీ చేయడానికి ఛాన్స్ ఉంది, అసలు మిస్ చేయొద్దు. నెక్స్ట్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్, ఈ ఈస్ట్ వెస్ట్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్ ఉన్నాయి, వాటి వల్ల బెనిఫిట్స్, ఇవి ఖచ్చితంగా చదవండి. ఇది రైల్వే స్పెసిఫిక్ జీకేకి సంబంధించి. నెక్స్ట్ కంప్యూటర్ అప్లికేషన్స్, ఎంఎస్ ఆఫీస్ షార్ట్కట్స్, ఈ F4, F7, ఈ Ctrl+K వేటికి సంబంధించినవి అనేవి నేర్చుకోండి. నెక్స్ట్ ఈ సైబర్ అటాక్స్ జరుగుతున్నాయి, వీటిలో 4 words ఇస్తారు. వీటిలోంచి సైబర్ అటాక్ సంబంధించిన వర్డ్ ఏదంటారు, ఈ ఫిషింగ్, మాల్వేర్, ర్యాన్సమ్వేర్, ఇలాంటివి జస్ట్ ఐడియా కోసం ఒకసారి రెఫర్ చేయండి. నెక్స్ట్ అబ్రివేషన్స్, ర్యామ్, రోమ్ అబ్రివేషన్స్ అడిగే కాలం పోయింది. ప్రజెంట్ ఏమేమి అడుగుతారు, DRAM, SRAM, NVM, HTTP, ఇలాంటివి నేర్చుకోండి అబ్రివేషన్స్. అవార్డ్స్ అండ్ స్పోర్ట్స్, లాస్ట్ టాపిక్ అవార్డ్స్ అండ్ స్పోర్ట్స్లో ఈ క్రికెట్, టెన్నిస్, తర్వాత రీసెంట్గా చెస్కు మన ఇండియా నుంచి ఈ గుకేష్ డి అండ్ ప్రజ్ఞానంద, వీటిపైన ఎక్కువ ఫోకస్ చేయండి. నెక్స్ట్ అవార్డ్స్ పైన, అంటే భారతరత్న, పద్మ అవార్డ్స్. నెక్స్ట్ ఆస్కార్కి మన ఇండియన్ ఫిల్మ్స్ ఏమన్నా ఎంట్రీస్ అయ్యాయా, బెస్ట్ ఫిల్మ్ అవార్డు దేనికి వచ్చింది, బెస్ట్ యాక్టర్ అవార్డు ఎవరికి వచ్చింది, తర్వాత నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ గురించి కూడా. అండ్ నోబెల్ ప్రైజెస్, మెయిన్లీ నోబెల్ ప్రైజెస్లో అన్నీ చదవండి, బట్ ఎక్కువ ఫోకస్ ఫిజిక్స్ పైన, మెడిసిన్ పైన చేయండి. నెక్స్ట్ సాహిత్య అకాడమీ జ్ఞాన్పీఠ్ అవార్డు లాస్ట్ 2 yearsలో ఎవరికి వచ్చాయి, ఇవి నేర్చుకోండి. ఇక్కడికి మన సిలబస్ గురించి అండ్ సిలబస్లో మెయిన్లీ ఫోకస్ చేయాల్సిన టాపిక్స్ గురించి అయిపోయింది. నెక్స్ట్ డెఫినెట్లీ ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ 20 minutes 3 digit నెంబర్స్ని మల్టిప్లై చేయడం స్టార్ట్ చేయండి. మీ బ్రెయిన్కి ఫంక్షన్ అనేది ఎక్కువ జరుగుతుంది, స్పీడ్ అనేది పెరుగుతుంది. ఎగ్జామ్లో స్పీడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ అక్యురసీ కావాలి. సో 3 digit నెంబర్స్ మల్టిప్లై చేయడం అనేది స్టార్ట్ చేయండి. 40 squares అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. 40 squares మొత్తం నేర్చుకోండి. మైండ్లో 36 అన్న వెంటనే మీరు చెప్పేయాలి.
35 అన్న వెంటనే 1225 చెప్పేయాలి. తర్వాత ఇలా ఓకే. సో ఖచ్చితంగా బాగా నేర్చుకోండి. నెక్స్ట్ క్యూబ్స్ మర్చిపోయా. క్యూబ్స్ 20 క్యూబ్స్ డెఫినెట్లీ అస్సలు మర్చిపోవద్దు. 20 నేర్చుకోండి అండ్ 21 కూడా. 20 అంటే 8000, 21 అంటే 96,100. ఇవి ఖచ్చితంగా మైండ్లో ఉండాలి 21 అన్న వెంటనే. నెక్స్ట్ డేటా ఇంటర్ప్రిటేషన్. ఎస్ చెప్పే కదా, డేటా ఇంటర్ప్రిటేషన్లో ఒక టేబుల్ ఫార్మాటు, ఒక పై ఫార్మాటు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. కాంప్లెక్స్ అనేటివి కొంచెం తగ్గుతుంది చేయంగా. నెక్స్ట్ ఒక ఫార్ములా షీట్ తయారు చేసుకోండి. మెన్సురేషన్కి సంబంధించి, తర్వాత ఈ ఆల్జీబ్రాయిక్ ఈక్వేషన్కి సంబంధించి, వీటన్నిటికి సంబంధించి ఒక ఫార్ములా షీట్ మొత్తం తయారు చేసుకోండి. షీట్ తయారు చేసుకొని దాన్ని ఇంట్లో లేదా మీరు చదువుకునే చోట గోడకి స్టిక్ చేయండి. ప్రతిరోజు చదవండి. ఫార్ములాస్ మీ మైండ్లో ఉండాలి. ఒక్క ఫార్ములా మిస్ అయినా కూడా మెన్సురేషన్కి సంబంధించి 1 మార్క్ అనేది వెళ్ళిపోతుంది. చాలా ఇంపార్టెంట్. జాబ్ కొట్టడానికి కావాల్సిన కట్ ఆఫ్కి జాబ్ కొట్టలేకపోవడానికి ఆ 1 మార్కే రీజన్ అవుతుంది. కాబట్టి అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. నెక్స్ట్ ఈ మెల్టింగ్ అండ్ రీకాస్టింగ్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, వాటిపైన ఎక్కువ ఫోకస్ చేయండి. మాస్టర్ అవ్వండి ఆ ఫార్ములాస్ అన్నిటికీ. టక్కున ఎలా అంటే అలా చెప్పేయాలి. వీటిల్లో కూడా మనం బాగా ఫోకస్ చేయాల్సింది మెల్టింగ్ అండ్ రీకాస్టింగ్, హాలో సిలిండర్, హెమిస్పియర్, ఫ్రస్టమ్ ఆఫ్ కోన్. ఇవి ఎన్టీపీసీ ఎగ్జామ్ మొత్తం మనం చదవలేం. సో ఈ టాపిక్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయండి, ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా మీరు జాబ్ కొడతారనే కాన్ఫిడెన్స్ నాకుంది. ఎగ్జామ్ రాసిన తర్వాత సార్ ఎగ్జామ్ చాలా బాగా రాసాం సార్ అని చెప్పి మీరు వచ్చి కామెంట్ చేయాలి, లేదా నాకు మెసేజ్ చేయాలి. ఆల్ ది బెస్ట్.